हेलो एवरीवन वेलकम टू अग्रो इन्फॉर्मेशन एंड टेक्नोलॉजी चैनल फ्रेंड्स మనం చింతల్కుంట ఎల్బీ నగర్ జుబైర్ భాయ్ దగ్గర ఉన్నాము ముంగల కనిపించిన పేరు జుబైర్ వాళ్ళ తమ్ముడు కబీర్ భాయ్ ఇక్కడ టాప్ క్వాలిటీ గిరావులు ఎవరికైనా కావాలంటే వీళ్ళ కాంటాక్ట్ చేయొచ్చు వీళ్ళ ఫామ్ ఇక్కడికి చింతల్కుంట వీళ్ళ ఫామ్ కి వచ్చి మీకు తక్కువ ధరలో ఆవులు తీసుకొని వెళ్ళొచ్చు గిరావులు ఓన్లీ గిర్ కాంక్రీజ్ తెస్తారు ఇంకా భావనగర్ నుంచి క్వాలిటీ ఏ విధంగా ఉంటుంది అనేది ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో కూడా చేసిర్రు మొత్తం మనకు ఆంధ్ర తెలంగాణలో కంపేర్ చేసుకుంటే మంచి క్వాలిటీ తెచ్చి అమ్ముతారు క్వాలిటీ పరంగా ఇంకా రేట్ అనేది కూడా మాట్లాడదాం డీటెయిల్ గా ఏ విధంగా ఉంటుంది అనేది ఒక్కొక్కటి ఆవు బయటికి తీసి చూపిస్తాను ఈ లోడ్ ఏ విధంగా క్వాలిటీ వచ్చింది అనేది अस्सलाम वालेकुम। वालेकुम अस्सलाम भाई। अभी कितने आए गाय? अभी एक लोड आया पूरा गिर का। ठीक है, कितने आए एक लोड? 10 आया। 10 आया। किधर से आया गाय? ये भावनगर से आया, भावनगर से ही आता अपना हमेशा। ठीक है, आपकी गाय तो क्वालिटी नंबर 1 क्वालिटी मंगाते हम पूरा सुपर क्वालिटी का नंबर 1 का मंगाते हैं, औरों की तरह नहीं बोलते, नहीं गलत मंगा के कुछ भी बोल देते हो। भावनगर का नाम तक नहीं जानते, भावनगर का नाम लेते कि भावनगर से आ रहा, इधर से आ रहा, उधर से आ रहा, तो भावनगर को जानते भी नहीं, खाली नाम ले देते कि भावनगर से आ रहा। भावनगर क्या होता मैं बताता आपको। गाय खोलो। प्राइस क्या है आपके पास? मेरा प्राइस तो 70 से 1 लाख तक ही है। 70 से बोला था मैं आपसे भी, वो भी उन्हीं के लिए बोलना पड़ रहा मेरे को। वो मार्केट खराब कर रहे और कुछ नहीं है। 60 में भी बेच दे रहे, 50 में भी बेच दे रहे। ठीक है, मेरा माल जैसा आता मैं वो उस हिसाब से बेचता। ठीक है, रोको। మంచి ఆవు ఎప్పుడు మంచి రేట్ ఉంటది 1 लाख के ऊपर तो नहीं रहेगी, 1 लाख के ऊपर ही जाता है ये एक गाय। बस क्या है वो वीडियो में बोलना पड़ रहा प्राइस। मैं बेचता 1 लाख के ऊपर भी बेचता, 1 लाख के नीचे भी बेचता। ठीक है, 1.20 को भी बेचता। ठीक है, मैं मेरी प्राइस से बेचता, दूसरों के जैसा नहीं बोलता। वो तो बस मैं वीडियो में बोलता खाली। ఆవు ఎప్పుడున్నా కూడా క్వాలిటీ ఆవు తక్కువకి ఎప్పుడు రాదు మీకు। ఈ క్వాలిటీ చూడండి భావనగర్ कितने बेच के है ये अभी 4th लैक्टेशन है। ठीक है, अभी जने तो 4th लैक्टेशन। एक बार आटो చూడండి ఏ సైజ్ ఉందో क्वालिटी नंबर 1 क्वालिटी भावनगर लो स्ट्रक्चर गानी कितना दूध देगा है? ये इसका मालिक जो था वो तो 18 लीटर दिया नेक्स्ट लैक्टेशन पे, उसके यहाँ पे 16 लीटर देता कंपलसरी। यहाँ पे థర్డ్ లాక్టేషన్ లో 18 లీటర్ ఇచ్చింది। ఈ లాక్టేషన్ లో ఈ వెదర్ చేంజ్ అయింది కాబట్టి 16 లీటర్లు అయితే గ్యారెంటీ పెట్టుకోవచ్చు। క్వాలిటీ చూస్తున్నట్లయితే 20 లీటర్లు భావనగర్, ఇది భావనగర్ బ్రీడ్ అంటే ఈ విధంగా ఉంటది। స్ట్రక్చర్ గానీ ఇంకా హంప్ స్ట్రక్చర్ గానీ 4th కండిషన్ ఉంది చూసుకోవచ్చు। ఆవులు ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి కింద వీడియోలో, మీకు క్వాలిటీ ఏ విధంగా అనిపించిందో। వీళ్ళు భావనగర్ में मिलता बस खाली। ఈ ఒక్క ఆవు కొంచెం రేట్ ఉంది చూసుకోవచ్చు, కండిషన్ కూడా సూపర్ స్ట్రక్చర్ ఉంది। ठीक है, घुमाओ। 4th లాక్టేషన్ లో ఇప్పుడు ఉంది, అయినా ఏం పర్వాలేదు, ఇంకా మంచి ఎక్కువ లాక్టేషన్ లో ఇంకా ముంగలు కూడా మనకు ఉంటది ఆవులు। ఫస్ట్ సెకండ్ థర్డ్ 4th కూడా తీసుకోవచ్చు ఆవులు, టెన్షన్ ఉండదు, మంచి మిల్కింగ్। ఈ సైజ్ చూసి 4th అని అంటున్నారు కానీ తడే ఉంటది కాబట్టి 4th అని నేను అనుకుంటున్నాను। హైట్ చూడండి, ఇలాంటి క్వాలిటీ భావనగర్ ఎంత ప్రశాంతంగా ఉంది చూడండి। बहुत साइलेंट है गाय, शांत भी है एकदम जी। చూడొచ్చు, अभी 10-12 दिन लगते, 10-12 दिन लगते, 10-12 दिन। ठीक है, ये 1 लाख के ऊपर एक ही गई है। ठीक है, ठीक है, लेके जाओ। ఆవు స్ట్రక్చర్ చూడండి, అది ఏదున్నా చెప్పేస్తారు ఎంత ప్రైస్ అనేది, మీరు వచ్చి మాట్లాడుకోవాలి। ఒక 10,000 ఎక్కువ చెప్తారు, 10,000-15,000 తక్కువ చేసుకొని తీసుకోవాలి। ట్రాన్స్పోర్ట్ ఎక్కువ ఉంటుంది గుజరాత్ నుంచి కాబట్టి రేట్లు కొంచెం కాస్ట్। మంచి ఆవులు భావనగర్ నుంచి వచ్చిన ఆవులు కొంచెం ట్రాన్స్పోర్ట్ లాంగ్ అవుతుంది కాబట్టి వాళ్ళకు కొంచెం ఇది స్ట్రక్చర్ చూడండి, ఐసా పల్ట అది నిలబడే స్టైల్ చూడండి, నిలబడే స్ట్రక్చర్ గానీ। ये कितने बेच की है? ये अभी 2nd लैक्टेशन है। ठीक है, ये रियल भावनगर। कितने दिन में बच्चा देगा? इसको अभी 10 दिन लगता। 10 दिन लगता। 10 days అయితే డెలివరీకి। ఇలా ఉండాలి, కింద కొమ్ములు పోయి చెవులు పెద్దగా ఉండి నిలబడి ఇట్లా ముంగల కాళ్ళు పైకి ఉండి వెనక కాళ్ళు కొంచెం స్ట్రక్చర్ అనేది వెనక కాళ్ళకి ముంగల కాళ్ళకి స్లోప్ వచ్చి హంప్ కానీ హంప్ కూడా చూసుకోవచ్చు। ఇంకా తోక కూడా చూడండి, अड्डर क्वालिटी చూడండి, मेन अड्डर। कितने दिन में बच्चा देता बोले? 10 से 12 दिन में, 10 दिन में। कितने लीटर का दूध? क्या कितना देगा दूध? इसका कैपेसिटी 14 से 16 लीटर का है। ठीक है, 14 तो देगा, कंपलसरी देता। 14 లీటర్స్ అయితే వాళ్ళు చెప్తున్నారు, 16 అని అక్కడ వాళ్ళు చెప్తే ఇక్కడ। ठीक है, घुमा। చూడండి గిరావులు అంటే ఈ విధంగా ఉంటది చూసుకోవచ్చు, ఎంత నీట్ ఉందంటే ఆవు। ठीक है, लेके जाओ। హంప్ కానీ చాలా యంగ్ ఉంది ఆవు అయితే।
మంచి మంచి క్వాలిటీ ఆవులు కావాలంటే జుబైర్ भाई కాంటాక్ట్ చేయండి। ఎలాంటి లోడ్ कितने दिन में बिक जा रहा है आपके पास? मेरे पास बिक जाता है, 1 दिन में भी बिक जाता है, 2 दिन में भी बिक जाता है। 1 to 2 days అమ్ముడు అవుతుందంటే క్వాలిటీ చూసుకోవచ్చు। क्वालिटी अच्छी रखी तो 1 घंटे में भी बिक जाता। हाँ थोड़ा सामने इससे पहला नेक्स्ट लोड में 2 ही घंटे में सेल किया। हाँ वो सेल हो गया था, पूरा वीडियो बनाया फिर भी जी। इसके बारे में बताओ। ये प्रेग्नेंट है अभी। ठीक है हाँ, इसको भी 10 से 12 दिन लगते डिलीवरी को। అన్ని ఆవులు శాంతంగా ఉన్నాయి। गड्ढे में से धर लो। 10 days అవుతది। ఆవులు తీసుకునేటప్పుడు అన్ని జాగ్రత్తగా అన్ని చూసుకొని తీసుకోవాలి। ठीक है रहने दो बांध दो। नहीं बताओ जरा, बताओ कितने दिन में बच्चा देगा? ये देता 10 से 12 दिन में। ठीक है कितना लीटर कैपेसिटी का है? इसका भी 14 लीटर का कैपेसिटी है। 14 लीटर। देखो इसका फेस। हाँ इसका भी स्ट्रक्चर गानी फेस गानी रेट खाली बस मार्केट की वजह से ही बोलना पड़ रहा मेरे को। निलवड़ेदी कलर गानी अड्डर क्वालिटी गानी देगा 12 से ऊपर देगा? आराम से देता। ठीक है 12 तक तो देगा आराम से देता। ठीक है कितने लैक्टेशन बोले ये सेकंड लैक्टेशन। ठीक है ఒకటి కాబరి వస్తుంది। దీని క్వాలిటీ చూడండి ఏ విధంగా ఉందో। ఇప్పుడు వచ్చే ఆవు క్వాలిటీ చూడండి। ये बच्चा दिया काबरी? नहीं प्रेग्नेंट है अभी। ठीक है ఆవులు గిరావులు ఇది చూడండి। इसको बोलते भावनगर का ये भी सेकंड है अभी। ఇది నిలబడి ఇది చూడండి భావనగర్ ब्रीड అంటే ఈ విధంగా ఉంటది। जो असल ब्रीड वाला रहता ना फेस ఉండి उसका सींग ऐसे बड़ा ही रहता है, ब्रीड का रहता तो। हाँ సింగ్ పెద్ద కొమ్ములు ఉండి ఇంకా ఫేస్ చూడండి చిన్న ఫేస్ ఉండి పెద్ద చెవులు ఉండి ఇక పైన దాని తల ఉందా దాని హెడ్ ఈ విధంగా రౌండ్ ఉంటది। ఇది చూడండి कितने दिन में बोले बच्चा देने का? ये अभी तो 4-5 दिन में जम जाता। 4-5 दिन में। कितने दूध का कैपेसिटी का है? इसका भी 14 से 16 लीटर का है। 14 से 16 लीटर ओके 14 लीटर से 16 लीटर చెప్తారు కానీ 14 तो कंपल्सरी देता। 12-14 మీరు పెట్టుకోండి। నెక్స్ట్ లాక్టేషన్ में थोड़ा ज्यादा देगा। इधर का आदत हो जाता ना उनको। इनको अभी ये आए तो गुजरात का अलबट रहता, यहाँ आने के बाद में नेक्स्ट जब ये गावन होता ना उसके बाद में दूध बढ़ के ही देता। ठीक है ఇది చూడండి ఈ ఆవు స్ట్రక్చర్ గానీ మంచిగా ఉంది। సెకండ్ లాక్టేషన్ మీద ఉంది। ఇప్పుడు ఇంతే 12 లీటర్ యావరేజ్ పెట్టుకోండి। 12 to 14 12 పెట్టుకున్నా కూడా నెక్స్ట్ లాక్టేషన్ లో 14 फेस भावनगर है। ఇలా నిలబడి ఉన్న ఆవులు చూడండి। ठीक है लेके जाओ। కాబరీలో ఉంది కాబరీ మంచి మిల్కర్స్ కాబరీ కూడా కలర్ తోనే అంతే డాట్స్ ఉంటది। ఒక్కొక్క ఆవు తీపిస్తాను చూడండి। ఈ ఆవు చూడొచ్చు। ये बच्चा दिया? हाँ बच्चा दे दिया। कितना लीटर दूध है इसमें? अभी 5 रेडी है। 4 दिन हुए अभी बच्चा देगा। फीमेल कॉफ है। हाँ उधर इसका ఈ ముంగల్ వచ్చే ఆవు దేశీలో కొంచెం మిక్స్ ఉంది। वो बच्चे के पास ही ले लो। बच्चे के पास ले लो। अरे बच्चे रहने दो बच्चे के पास ही ले लो उसको। ये దూడ కోసం చూస్తుంది। ఇది కొంచెం దేశీలో మిక్స్ ఉంది కానీ మా పాలు బాగా ఇస్తుంది మంచి పాలు ఇస్తుంది। A2 मिल्क है। कितने दिन में बच्चा देगा? दे दिया बच्चा। अच्छा बच्चा दे दिया सॉरी बच्ची है नीचे। ठीक है फीमेल काफ ఉంది కాబరి ఉంది దూడ మంచిగా ఉంది। कितना दूध है? 5 रेडी है अभी। 4 दिन हुए बच्चा देके। 5 లీటర్లు 4 రోజులు डिलीवरी। कितना देगा? देता 6-7 लीटर देता। ठीक है अरे 12 तो कंपल्सरी देता। रोको ठीक है लेके जाओ इसको।